చూడండి, బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడిని నేనే. ఇక్కడ మన తండ్రి అయిన దేవుడు పిల్లలైన మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, నిన్ను సృష్టించిన వాడిని నేనే. ఇంకేం మాట అన్నాడు అక్కడ? నిన్ను కలుగు చేసిన వాడిని నేనే, నిన్ను సృష్టించిన వాడిని నేనే, నేను నీకు తండ్రిని అని ఇక్కడ మరొకసారి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు మనం ఆలకిస్తున్నప్పుడు ఇదిగో దేవుడు మనందరినీ ఆయన పిల్లలు అని పిలుస్తున్నాడు అనే ఒక సమాచారం దానిలో నుంచి మనకు అర్థం కావాలి. అయితే అసలు దేవుడు మనందరినీ కూడా ఎందుకు సృజించుకున్నాడు? ఈరోజు లోకములో నశించిపోతున్న మనందరినీ ఆయన యేసు క్రీస్తు యొక్క మరణము ద్వారా మనందరినీ దూరస్తులైన మనల్ని ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? ఎందుకు ఆయన లోకములో నుంచి మనల్ని పిలుచుకొని వచ్చాడు అని మనం గమనిస్తే అక్కడ రాస్తున్న మాట ఏమిటి అంటే, నా మహిమ నిమిత్తము. ఎందుకంట? మళ్ళా చదవండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఈరోజు మనందరినీ కూడా దేవుడు ఎందుకు సృజించాడు అంటే, ఆయన నామానికి మహిమ తీసుకురావాలి అని, ఆయన నామానికి కీర్తి కలగాలి అని. ఈరోజు లోకానికి దేవుడు ఎవరో తెలియాలి అంటే, లోకములో నుంచి ప్రత్యేకించబడిన మన ద్వారా ఆయన నామము మహిమ పరిచే విధంగా మనం ఉన్నప్పుడు లోకమంతా కూడా ప్రభు ఎవరో, దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో లోకం కూడా తెలుసుకోవాలి. అందుకు ఇక్కడ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి, మనము ఈ లోకంలో మనకి తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. ఉన్నారా లేరా? తల్లి తండ్రి లేకుండా మనం ఈ భూమి మీదకి రాలేదు. మనకి తల్లి తండ్రి ఉన్నారు. అయితే ఆ తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచి, ఎలా పెద్ద చేసి, ఏ విధంగా ఈ స్థితికి తీసుకొని వచ్చారో మనకి అంత స్పష్టంగా అర్థం కాకపోయినా, చిన్నతనంలో వారు ఏ విధంగా మనల్ని వారు ప్రత్యేకంగా జాగ్రత్త పరుచుకున్నారో అర్థం కాకపోయినా, కొద్ది దినాల తర్వాత తల్లిదండ్రులు వారు చేస్తున్న ప్రయాస అంతా మనకు అర్థమవుతుంది. కానీ ఈరోజు మనిషి, తండ్రి నన్ను ఇంత గొప్ప వ్యక్తిగా చేశాడు కదా, ఆయన నామానికి నేను మహిమ వచ్చే విధంగా, ఆయన నామం ఘనపరచబడే విధంగా, మా నాన్నకి లేదా మా అమ్మకి మంచి కీర్తి, మంచి పేరు వచ్చే విధంగా నేను జీవించాలి అనే ఆలోచనలు ఏమన్నా మనకున్నాయో గమనించండి. ఆలోచన మనకుండవు. తల్లిదండ్రులు పెంచి చాలా పెద్ద చేసిన తర్వాత కూడా ఆ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి, తల్లిదండ్రులు నన్ను బట్టి చక్కగా ఆనందించే విధంగా ఉండాలి అనేది ఒక గోల్ ఉండాలి మనలో. ఈరోజు ఈ భూమి మీద ఉన్న మన తల్లిదండ్రులని, వారిని మహిమపరిచి ఆయన గొప్పవారిగా చేసి అందరి ముందు మా తండ్రికి మంచి పేరు తీసుకురావాలనే ఆలోచనలో మనలో చాలామందికి ఉండదు. ఎందుకు అంటే, మనం గొప్పవారం అవ్వాలి, మనం బాగా చదువుకోవాలి, ఈ జాబ్ చేయాలి, ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఎలాంటి లగ్జరీ లైఫ్ అనుభవించాలి, ఎలాంటి స్టేట్స్కి నేను వెళ్ళిపోవాలి, అంత మన డ్రీమ్స్ అన్నీ ఇవే. కానీ ఇదిగో మన కని పెంచిన మన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి, నేను ఫలానా వారి యొక్క కుమారుని, ఫలానా వారి యొక్క కుమార్తెని అని చెప్పుకునే విధంగా వారిని మంచిగా ఘనపరచాలి, ఆ విధంగా నేను ముందుకు కొనసాగాలి అనే ఆలోచన మనలోనికి లేదు. ఇక్కడ దేవుడు కూడా ఏమంటాడు అంటే, నేను మిమ్మల్ని సృజించాను కదా,
మీరు నా నామాన్ని మహిమపరిచే విధంగా మీరు ఉండాలి, నాకు కీర్తి తీసుకురావాలి. ఇదిగో మిమ్మల్ని చూడగానే ఇదిగో వీరు దేవుని యొక్క పిల్లలు అనుకునే విధంగా మీరు మీ ప్రవర్తన ద్వారా దేవుడికి మహిమ వచ్చే విధంగా మీరు ఉండాలి. అందుకు నేను మిమ్మల్ని లోకములో నుంచి ప్రత్యేకపరిచాను. మనం ఆలోచిస్తున్నామా? మన తల్లిదండ్రుల గురించి ఆలోచించము. అలానే ఈరోజు రక్షింపబడిన మనం కూడా మన తండ్రి ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని కలుగు చేసిన వాడిని నేనే, నేను మిమ్మల్ని పుట్టించిన వాడిని కూడా నేనే అని చెప్తున్నాడు ఆయన. అని అంటున్నాడు, నా ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు రాడు, నేనే దేవుడిని అని ఆ ముందు భాగాలు చదువుతున్నప్పుడు చాలా స్పష్టంగా దేవుడు ఈ విషయాన్ని తెలియజేశాడు. నేనే దేవుణ్ణి, నా ముందు తరములో కానీ నా తర్వాత కానీ మరొక దేవుడు లేడు, నేనే దేవుణ్ణి, నేను మిమ్మల్ని సృజించాను, నా చేతులు నిర్మాణం చేశాయి అని దేవుడు బహుస్పష్టంగా చెప్పాడు. అంటూ ఆయన ఈ ఉదయకాలము కూడి వచ్చిన ఆయన పిల్లలతో మాట్లాడే మాట ఏమిటి అంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా పిల్లలని తెప్పించుము, సమకూర్చు. ఆ కింద మరొక మాట ఏమంటున్నాడు, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడిని నేనే. చదువుదాం. కన్నులుండి అందులైన వారిని చెవులుండి బదిరులైన వారిని చెవిటి వారిని తీసుకొని రండి. ఈరోజు గుడ్డి వారిగా చెవిటి వారిగా ఉన్నామంట. దేవుడు కార్యాలు ఏంటో అర్థం కావటం లేదు. దేవుడు చేస్తున్నవి కూడా మనకి తెలియకుండా దేవుణ్ణి ఘనపరిచే మార్గంలో మనం వెళ్ళటలేదు. ఎవ్వరము ఆలోచించం. చక్కగా ప్రభు ఏమి ఇచ్చాడు, ఏమి తీసుకుందాము అని చూస్తున్నామే కానీ ఇదిగో మనం సృష్టించిన దేవుడు కదా, మంచి రూపాన్ని ఇచ్చాడు, మంచి స్థితిని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు అని, మంచి రక్షణ ఇచ్చాడు అని ఆయన నామాన్ని మహిమ వచ్చే విధంగా మనం జీవించాలి. అందుకు నిన్ను లోకములో నుంచి ప్రత్యేకపరిచారు. లోకానికి నీ దేవుడు గొప్పవాడు అని నువ్వు చూపించాలి. ఈరోజు ఈ లోకంలో ఫలానా కుమారుడు, ఫలానా వ్యక్తి, వాళ్ళ తల్లిదండ్రులు వీరు అని చెప్పే విధంగా మనం ఈ లోకంలో ఎలా అనుకుంటామో దేవుని కూడా అలా పరిచయం చేయాలి లోకానికి. ఈరోజు మనం అంతా కూడా దేవునికి మనం శారీరకంగా ఉన్న తల్లిదండ్రుల విషయంలో కూడా అవమానం తెచ్చేవారిగా ఉంటామే కానీ ఎప్పుడు వారి యొక్క పేరు ప్రఖ్యాతులు మంచిగా తీసుకురావాలి అనేది పిల్లల్లో ఎవ్వరికీ ఈ ఆలోచన లేవు. ఎందుకొని ఆలోచించని ఎంతమంది ఆలోచిస్తారు? మన చిన్న చేస్తే ఇది మన తండ్రిని ఇలాంటి పిల్లలకు అన్నావు అంటారు కదా. మనం ఏదైనా పని చేస్తే ఇలాంటి వారినా నీవు పెంచి పోషిస్తుంది అని అంటారు కదా అనే ఆలోచన మనలో ఉందా అంటే అలాంటివి లేవు. చిన్నతనంలో నేను ఒక 7th 8th స్టాండర్డ్ చదువుతున్న టైం అది. ఆ టైంలో పిల్లలుగా అల్లరి ఎక్కువ. అల్లరి టైంలో ఒక దినం ఏం చేశాము అంటే, రాత్రి ఒక 12 అయింది. రాత్రి సమయం ఒక 12 అయింది. 12 సమయంలో ఈ పిల్లలందరూ కూడా ఊరిలో ఏదన్నా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఊరిలో వీధిలో మూవీస్ వేస్తూ ఉండేవారు. ఆ మూవీస్ దగ్గరికి వెళ్ళి కూర్చొని రాత్రి 12 అయ్యే సమయంలో ఎవరో ఒకరు పెరట్లోకి వెళ్ళి ఏదో కాయలు కోసుకొని ఏదో చెయ్యాలి అనేది ఒక ప్లాన్ మీద కూర్చునేవారు. ఏ గుంపుకు ఆ గుంపు ఉంటుంది కదా, మా గుంపు ఒకటి ఉంది, దానికి నేను లీడర్ని అనమాట. మార్నింగ్ అంతా స్కెచ్ గీసుకొని అలా రాత్రి 12 గంటల సమయంలో ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నాం. మూవీ జరుగుతూ ఉంది వీధిలో. అయితే పలానా పెరట్లోకి వెళ్ళాలి, ఆ పెరట్లో పలానా ఫ్రూట్స్ ఉన్నాయి, పలాని ఉన్నాయి, అన్నీ కూడా చూసుకున్నాము. మరి 12 గంటలప్పుడు ఏం చేసాము అంటే, సరే ఒకరింట్లోకి ఆ యొక్క పెరట్లో నుంచి అనుకున్న పెరట్లోనికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అది ఎంత బాగా చీకటి అయినా కూడా మరి తౌళ్ళాడి ఎక్కడేమున్నాయో మనం కొద్ది గొప్ప మనం గెస్ చేయగలం కదా. ఏదో చేసామో మొత్తం కవర్లో మొత్తం దాన్ని దించుకుంటూ వచ్చాం. ఈలోపు ఏం జరిగింది అంటే, దాని వెనక ఉన్న పెరట్లో వాళ్ళు మరి లైట్ వేశారు. వాళ్ళేదో వాష్రూమ్కి వేశారో
లేకపోతే వాళ్ళ పిల్లలు ఆ టైంలో వచ్చారు, మొత్తానికి లైట్ వేశారు. లైట్ వేసిన తర్వాత జాగ్రత్తగా తీసుకొని మరి ఆ పెరట్లో నుంచి ఆ గోడ మీదకి మళ్ళీ జంప్ చేశాం. ఎప్పుడైతే ఒక్కసారి 4-5 ఆ ప్రదేశం నుంచి యువతలకి వెళ్ళగానే ఆ యొక్క ఇంట్లో ఉన్న ఒక స్త్రీ ఆ టైంలోనే బయటకు వచ్చింది. ఎప్పుడైతే జంప్ చేయడం చూసామో ఆమె ఆ ప్రదేశంలో స్పృహ తప్పి పడిపోయింది. మరి ఆమె గుండె హాల్ట్ లాగా అయిపోయింది, పడిపోయింది. సరే, ఆవిడ పడిపోయిన మేము చూడలేదు, మేము వెళ్ళిపోయాము. మరలా మా ప్లేస్లో మేము కూర్చున్నాము. అయితే ఉదయం కాలంలో పంచాయతీ పెట్టారు, ఎవరు ఏంటి ఏం చేశారు అని. ఒకవేళ మనం చేయకపోయినా అది మనం చేశారని వస్తుంది. ఆ ఊరిలో చాలామంది యూత్ ఉన్నా కూడా ఎవరు చేసినా చేయకపోయినా ఎవరు చేశారు అని ప్రశ్న వేస్తే ఇదిగో పలానాల్లా అబ్బాయి పని చేసి ఉంటాడు అనేది బాగా పేరున్నదే. ఇప్పుడైనా అప్పుడైనా ఈరోజు ఈ విధంగా ఉన్నా అన్నా కూడా వారు ఎవరు నమ్మరు. ఆ ప్రదేశంలో జరిగినది ఏంటి, ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ఆ సమయంలో ఎవరో చెప్పారు, లేదా వారికి అనుమానం వచ్చి మరి ఆ పంచాయతీ దగ్గరికి మా నాన్నగారిని వీళ్ళందరినీ పిలిపించి చూడు మీ అబ్బాయి ఇలా చేశాడు అని ఆ ప్రదేశంలో కూర్చోబెట్టి అందరూ పెద్దలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నన్ను అడిగారు, ఎలా నువ్వు చేశావని. నేను చేయలేదు అన్నారు. అయితే ఆయన అంటాడు, ఆ పంచాయతీకి వచ్చిన గవర్నమెంట్ ఆఫీసరు వారి యొక్క ఉంటున్న అద్దె గృహంలో ఉన్న వాళ్ళ ఆవిడ అనమాట పనిపోయింది. మరి అప్పుడు ఏ ఆఫీసర్ అంటారు నాకు పెద్ద తెలియదు, కానీ పంచాయతీకి సంబంధించిన ఆఫీసర్స్లో ఒకరుండే వారు ఆయన వచ్చి అంటాడు అక్కడ, మరి మా ఆవిడ చనిపోతే పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. మీ ఆవిడ చనిపోతే మాకేంటి అంటాం, అసలు మేము దూకలేదు అని చెప్పి. అప్పుడు ఆ మాటలు మాట్లాడుతూ ఉండగా మరి మీ అబ్బాయి ఇలా చేశాడు అని మా నాన్న అంటున్నప్పుడు అక్కడే పట్టుకున్నాడు, 2 తగిలించాడు నన్ను. నేను అయినా దాన్ని ఒప్పుకోలేదు. చివరికి కూడా చెప్పుకొని కొట్టి మందలించి చెప్పమని అడిగినప్పుడు మిగిలిన వారు ఎవరు సాక్ష్యం చెప్పలేదు. కొంతమంది ఒప్పుకున్నారు నేనే అని. అయితే నా పేరు వాళ్ళు చెప్పలేదు, నేను ఒప్పుకోలేదు. కానీ నీవు లేకుండా వాళ్ళు చేయరు అని చెప్పి నాకు కూడా జరిగే చాలామంది చెప్పేది 2 మాటలే మీకు చెప్తున్నా. బాగా మందలించారు, బాగా చేశారు. కానీ తండ్రి యొక్క పేరు ఈ విధంగా అయిపోతుంది అనే ఆలోచన మనకు ఉందా అంటే ఆలోచన అసలు లేదు. మనం మంచిగా ఉంటే మీ పిల్లలు ఎలాంటి వారు, వీరు మంచిగా చదువుకున్నారు, ఈ మంచిగా బుద్ధిమంతులు, మంచిగా వీళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు అని మా తండ్రికి పేరు రావాలి అనే ఆలోచన మనకు ఉందా అంటే ఎప్పుడూ ఆలోచన లేదు. మనం ఎలా ఉన్నామో అని మనం చూసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఆ పరిస్థితుల తర్వాత నేను ప్రభువులోకి వచ్చినప్పుడు వారిని, నేను చెప్పింది ఎగ్జాంపుల్ ఒక్కటే, ఎన్నో సందర్భాల్లో వారిని ఘనపరచవలసిన నేను వారందరూ కూడా ఎలాంటి పిల్లలకు అన్నావా అనే విధంగా ఈ చిన్నతనంలో ఈ 9th స్టాండర్డ్ లోపు, 10th తర్వాత నేను ఆ ప్రదేశంలో లేను, ఈ లోపు జరిగిన కార్యక్రమాలు ఎక్కువ. వాటన్ని ప్రదేశంలో తండ్రి యొక్క పేరు ఏమైంది అంటే ఘనపరచవలసిన పేరు ఎలాంటి కుమారులకు అన్నారా, ఎలాంటి పిల్లలకు అన్నారా. ఈరోజు మనందరి జీవితంలో కూడా ఎలాంటి మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని కంద నేను కదా, మిమ్మల్ని సృష్టించింది నేను కదా, మిమ్మల్ని ప్రత్యేకపరుచుకుంది నేను కదా, నా నామాన్ని మహిమపరచుస్తున్నావా అని అడుగుతున్నా. ఈరోజు మన ప్రవర్తన బాగోపోతే లోకం ఏమంటుందో తెలుసా? ఏం దేవుడయ్యా మీ దేవుడు? యేసు ప్రభు దేవుడని వెళ్ళారు కదా, ఏం చేశాడు ఆయన? ఏంటి ఇదే నేర్పాడా? ఎలా ఉండమని చెప్పాడా? ఎలా మాట్లాడమని చెప్పాడా? ఎలా జీవించమని చెప్పాడా అని మన యొక్క ప్రవర్తన ఏం చేస్తుంది అంటే దేవుడికి అపకీర్తి తీసుకొని వస్తుంది. ఈరోజు దేవుడు అదే అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో అంటున్న మాట ఏమిటి అంటే, నా నామము మహిమపరచబడాలి, అది నీ ద్వారా మహిమపరచబడాలి, నీ మాట ద్వారా మహిమపరచబడాలి, నీ ప్రవర్తన ద్వారా మహిమపరచబడాలి. నిన్ను చూస్తూ ఉండగా అన్ని జనాంగం ఇది నీ దేవుడు గొప్పవాడు అనే విధంగా నీ నామము మహిమపరచబడాలి. అందుకే నేను మిమ్మల్ని ప్రత్యేకపరిచి నా పరిశుద్ధ రక్తంలో కడిగి ఈరోజు నా ఎదుట నిలబెట్టుకున్నాను అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు లోకములో నుంచి మనల్ని పిలిచినప్పుడు మన జీవితం ఎలాంటిదో, ఈ జీవితంలో నుండి ఎలాంటి జీవితంగా మనం మారితే
దేవుడు నామం మహింపరచబడుతుందో మనకు అర్థం కావాలి. లాస్ట్ టైం ఒక విషయం చెప్పాను. గొంగళి పురుగు జీవితం ఎలా ఉంటుంది? ఈ గొంగళి పురుగు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు మనుషులు ఎవరు కూడా దానిని ఇష్టపడరు. దాన్ని పట్టుకునటానికి కానీ దానితో ఆడుకుంటానికి కానీ ఎవరైనా ఇష్టపడతామా? ఇష్టపడం. అది ఒకవేళ మన దేహం మీదకి వస్తే మనకు హాని చేస్తుంది అది. ఇలాంటి మన జీవితం కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నది అలాంటి జీవితమే. చాలామందిని బాధ పెట్టిన జీవితాలు, చాలామంది జీవితాలని దుఃఖపరిచిన జీవితాలు గొంగళి పురుగు జీవితం. గొంగళి పురుగు జీవితం లాంటి మన జీవితాన్ని ఆయన చేతాకోక చిలుకగా మనల్ని మార్చాలి అనేది దేవుని యొక్క ముద్దు ఉద్దేశం. అందుకే లోకంలో నుంచి మనల్ని తీసుకొని వచ్చి మన యొక్క జీవితాన్ని మార్చాలి అనేది దేవుడి యొక్క ప్రణాళిక. ఇన్ని వారాలు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు దేవాలయంలో ఒక ఉపదేశంలోనికి మనల్ని తీసుకొస్తుంది. ఎందుకు అంటే మనల్ని ఈ గొంగళి పురుగులో నుంచి ఒక అద్భుతమైన రూపంలోకి మనల్ని తీసుకురావాలి అనేది దేవుని యొక్క సంకల్పం. మనం ఆలోచిస్తే నిజంగా గొంగళి పురుగుని మనం చూపించి సీతాకోక చిలుకని పక్కన పెడితే దీనిలో నుంచి వచ్చినది ఇదేనా అనేది మనకేమైనా నమ్మబుద్ధి అవుతుందో చెప్పండి. ఈరోజు మన అనుభవంలో చూసిన వారు కొంతమంది ఉన్నారు, సైంటిఫిక్గా ప్రూవ్ చేసినవి కొన్ని ఉన్నాయి. వాటిని బట్టి నిజమే అనుకుంటున్నామే కానీ ఒకవేళ అది మనం చూడని వారమైతే మనం నమ్మే అవకాశాలు ఉంటాయా? ఉండవు. అసలు ఇదేంటి, అసలు దీనిలో నుంచి ఇది ఎలా వచ్చింది, ఇప్పటికీ మనలో తెలియని వారు కూడా ఉంటారు. గొంగళి పురుగులో నుండి సీతాకోక చిలుక బయటికి వస్తుంది అని మనం కళ్ళారా చూసినవి ఉన్నాయి. మనం అనేకమైన ప్రూఫ్స్ మన ముందు ఉన్నాయి. అంటే మనం దాన్ని చూసినప్పుడు నమ్మబుద్ధి కాదు. అసలు దీని రూపం వేరు, దీని యొక్క నడక వేరు, దీని యొక్క విధానం అంతా వేరు, దానిదంతా కూడా వేరు. ఇది భూ సంబంధంగా నడుస్తూ ఉంటుంది. ఇది భూ సంబంధమైన మట్టి, ఈ భూ సంబంధం ఏవో తింటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఎదుటి వారిని హాని కలిగించుకుంటూ జీవిస్తుంది. అది అసహ్యకమైన ఒక రూపంలో అది కొనసాగుతుంది. దానిలో వచ్చిన ఈ సీతాకోక చిలుక చాలా అందంగా, అందరము ఆకర్షించే విధంగా, అందరూ పట్టుకొని దానితో ఆడుకోవాలి అనిపించే మంచి రంగురంగుల వాటిని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మన జీవితంలో దేవుడు కోరుకునేది ఒక్కటే. అని అంటున్నాడు, నేను సృజించిన నా పిల్లలు, నేను సృజించాను మిమ్మల్ని. అందరూ కూడా మన జీవితాలు దేవుడికి మహిమకరంగా లేకుండా అందరి జీవితాలు పాడైపోయాయి. కానీ దేవుని యొక్క మహాకృప లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచి ఈరోజు లోకానికి మనం ఆ గొంగళి పురుగు జీవితంలో నుండి చేతాకోక చిలుకగా మార్చబడినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఇది విడిచి దీనిలో నుంచి మనం బయటికి రావాలి. లేదా మన జీవితంలో ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు వారి నామం కూడా మంచిగా, నీ వలన వారి యొక్క కీర్తి అపకీర్తి పాలవుతుందే కానీ వాళ్ళ కీర్తి కూడా రాదు. అలానే దేవుడి నామం కూడా ఘనపరచాలి అంటే ఖచ్చితంగా ఇదిగో మన రూపంలో నుంచి ఈ రూపంలోకి మనం మార్చబడాలి. ఈరోజు మీరు గమనించండి, మనందరం కూడా దేవుడు చెప్తూ ఉంటాడు మీరు ఒక మందిరాలుగా మార్చబడాలి అని. మనలో కూడా దేవుని యొక్క శక్తి మనలోనికి రావాలి. దేవుడి నామం మహింపరిచి కీర్తించే విధంగా మనం ఉండాలి అంటే మనలో జరగవలసిన ఒక విధానం ఉంది. చూడండి, మీకు అర్థం కావటానికి ఒక విషయం చెప్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నిర్గమకాండములో మనం చూస్తే ఇక్కడ దేవుడు ఒక దినాన మోషేని కొండ మీదకి పిలిచాడు. కొండ మీదకి పిలిచి మోషేకి కొన్ని విషయాలు తెలియచేసుకుంటూ వచ్చాడు. మోషే, నీవు ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా నిర్మాణం చేయాలి, మందసాన్ని ఏ విధంగా నువ్వు సిద్ధపరచాలి అని అనేక విషయాలు మోషేతో చెప్పాడు దేవుడు. అలానే మోషే ఆ కొండ దిగి వచ్చిన తర్వాత ఆ ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మాణం చేశాడు. అదేవిధంగా కొలతలు దేవుడు ఏ విధంగా చూపించాడో ఆ కొలతల ప్రకారం మందస్సాన్ని కూడా ఆయన సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన విధంగా ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మాణం చేసి దేవుడు చెప్పిన విధంగా మందస్సాన్ని కూడా వారు సిద్ధపరిచినప్పుడు
రాత్రి చెప్పుకునే విధంగా దేవుని యొక్క మేఘము దాని మీదకి దిగి వచ్చింది అని మనం చదువుకుంటూ ఉన్నాం. ఎప్పుడు దేవుని యొక్క మేఘము దాని మీదకి దిగి వచ్చింది అంటే దేవుడు చెప్పిన ప్రకారము ఆ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మాణం చేసినప్పుడు దాని మీదకి దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది అని రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు 25:40 వచనములో ఒక స్పష్టత మనకు అర్థమవుతూ ఉంటుంది. నిర్గమకాండము 25:40. కొండ మీద నీకు కనబరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడు. అది నువ్వు జాగ్రత్తగా నువ్వు కట్టు. ఈరోజు మీరు గమనించండి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ కూడా మన మీదకి దిగి వచ్చినప్పుడు మనం దేవునికి మహిమకరంగా మనం కూడా ఉంటాం. ఇక్కడ ఎప్పుడు అంటే దేవుడు ఎలా చెప్పాడో అలానే నువ్వు నిర్మాణం చేయటానికి జాగ్రత్త పడు. ఈరోజు మనం కూడా ఈ ప్రత్యక్షపు గుడారాన్ని కట్టుకొనటానికి లోపల ఉన్న మందసాన్ని సిద్ధపరచుకునే ప్రక్రియ దేవుడు చెప్తూ ఆయన చెప్పిన విధంగా కట్టే విషయంలో నువ్వు జాగ్రత్త పడు. ఈరోజు మనం గ్రహించండి, దేవునికి మహిమ ఎలా వస్తుంది, దేవునికి కీర్తి ఎలా వస్తుంది, దేవుడి నామం ఎలా ఘనపరచబడుతుంది అంటే ఇదిగో ఆయన చెప్పిన విధంగా ఈ ప్రత్యక్షపు గుడారాన్ని మనం ఈ మందిరాన్ని నిర్మాణం చేయాలి. అందుకని జాగ్రత్త, ఆయన చెప్పిన విధంగానే నువ్వు కట్టుకోవాలి. లేకపోతే దేవుని యొక్క మహిమ దాని మీదకి దిగిరాదు, దేవుని యొక్క తేజస్సు దాని మీదకి రాదు, దేవుని యొక్క మేఘం దాని మీదకి రాదు. అయితే మోషే ఆ నిర్మాణం చేయగానే ఇదిగో దేవుని యొక్క మేఘము దాని మీదకి దిగి వచ్చి అది వారికి రాత్రి అగ్ని స్తంభంగాను పగలు మేఘస్తంభంగా ఉండి దేవుడు వారితో ఉండి వారిని క్షేమంగా నడిపించాడు అని మనం చదువుకున్నాం. అలానే మరొక ముందుకు వెళితే సొలొమోను కాలం వచ్చింది. ఈ సొలొమోను టైంలో కూడా అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు దావీదుకి ఒక విషయం చెప్పాడు. దావీదుకి ఎలా మందిరాన్ని నిర్మాణం చేయాలి అనే విషయాలు దావీదుకి చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు. అయితే మందిరము కట్టే అవకాశము దావీదుకి కుదరలేదు. అయితే దావీదు తన కుమారుడైన సొలొమోనుకి అప్పజెపుతూ ఇదిగో నువ్వు దేవుడు మందిరాన్ని నువ్వు కట్టి దాన్ని సిద్ధపరిచి దేవుని యొక్క మహిమ దిగి రావాలి అంటే ఇదిగో కట్టవలసిన విధి అని కొన్ని మొచ్చులు దావీదు సొలొమోనుకి అప్పగించాడు. ఇదిగో దానికి తగిన బంగారము, దానికి తగిన మొచ్చులు ఇవి నీవన్నీ కూడా సిద్ధపరిచి దేవుడు కట్టమన్న విధంగా దీన్ని నిర్మాణం చేయమని చెప్పాడు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో 1వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 19వ వాక్య భాగం. యెహోవా హస్తము నా మీదికి వచ్చి దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చుల పని అంతయు, మొచ్చు అంటే ఏంటి? మొచ్చు మనం ఈ విధంగా తయారు చేయండి అని మనం మొచ్చుకి ఏదో ఒకటి చూపిస్తాం కదా, శాంపిలా ఏంటి మొచ్చు అంటే? ఇది నమూనా. ఇది ఇచ్చి ఈ విధంగానే నాకు కావాలి, ఎలాంటి చైన్ కావాలి, లేకపోతే ఎలాంటి పోస్టర్ కావాలి, ఎలాంటి ఫోటో ప్రింట్ కావాలి అంటాం కదా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు దావీదు? యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను. దేవుడు నేర్పాడంట. ఇదిగో ఎలాగే ఉండాలి అని దేవుడు హస్తము దావీదు మీదకి వచ్చి దావీదుకు నేర్పాడంట అని సొలొమోనుతో చెప్పు. అంటే మొచ్చులుని సొలొమోనుకి ఇస్తున్నాడు. సొలొమోన్ ఇదిగో నీవు ఈ మొచ్చు ప్రకారమే నువ్వు దాన్ని నిర్మాణం చేయాలి. అలానే సొలొమోను దేవుడు చెప్పిన విధంగా తండ్రి అప్పగించిన బాధ్యత ప్రకారము ఆ మందిర నిర్మాణాన్ని జరిగించినప్పుడు ఏమైపోయిందంట? దేవుని యొక్క మహిమ ఆ మందిరం మీదకి దిగి వచ్చెను. ఈరోజు మీరు గ్రహించండి, దేవుడి నామము మహిమపరచబడాలి అంటే, దేవుని యొక్క కీర్తి
మరి అనేక మంది ముందు దేశాలు దాని కీర్తి వ్యాపించాలి అంటే ఇదిగో మనం కూడా మన యొక్క మందిరాన్ని ఎలా కట్టుకోవాలి, మందసాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి అనేది మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అందుకే ఆ దినాన దేవుడు వారి మధ్యన ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఏం కార్యాలు చేశాడు? ఈ మందసాన్ని వీరు తీసుకొని వెళుతున్నప్పుడు ఏ ప్రదేశాలు ఎలాంటి అద్భుతాలు చేశాడు దేవుడు చెప్పండి. మనం ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? దేవుని యొక్క మందసాన్ని పట్టుకున్న యాజకులు యోర్దాను నది అంట ప్రవాహంగా పారుతూ ఉన్నప్పుడు ఈ మందసాన్ని పట్టుకొని ఆ నది నీటిని తాకినప్పుడు అది ఏకరాశిగా నిలిచిపోయినట్లుగా చదువుతున్నాం. నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్ద ఉన్న ఆదామనుపురమున దగ్గర ఆగిపోయిను. గమనించండి, ఈ అద్భుతాలు ఎన్ని దేవుడు చేసుకొస్తున్నాడు అంటే పైనుంచి వచ్చే ప్రవాహ జలం కూడా దేవుని మందసం మోస్తున్న యాజకులు ఆ ప్రదేశంలో అడుగు పెట్టగానే ఆ నీటిని తాకగానే వీరికి త్రోవ కలగజేయటానికి పైన నుండి వచ్చే ప్రవాహ జలాన్ని ఏకరాశిగా ఆపివేశాడు దేవుడు. ఎప్పుడో తెలుసా? దేవుని యొక్క మందస్సము దేవుడు చెప్పిన విధంగా ఆ మందస్సాన్ని కానీ మనం సిద్ధపరచుకుంటే ఈ ప్రత్యక్షపు గుడారాన్ని, ఈ మందిరాన్ని ఆ విధంగా మనం చేసుకున్నప్పుడు దేవుడు కార్యాలు మన ముందు జరిగిస్తాడు. ఇవి అన్ని జనాంగాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అందుకే ఒక దినాన యెరికో పట్టణంలో ఉన్న ఒక స్త్రీ దేవుని యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంది. తన వేశ్య అని మనం మాట్లాడుతున్నా ఆ స్త్రీ అసలు మీ దేవుడు ఎంత గొప్పవాడు అని దేవుని నామాన్ని ఘనపరుస్తుంది ఆ స్త్రీ అక్కడుండి. ఎందుకు అంటో తెలుసా? దేవుడు వాళ్ళ ప్రజల పట్ల చేసిన కార్యాలన్నీ కూడా అన్ని జనాంగాలు తెలుసుకున్నారంట. తెలుసుకొని మీ దేవుడు ఎంత గొప్పవాడు, మీ దేవుడు మీరు అన్య మార్గంలో నడిపించేటప్పుడు ఎలాంటి రాజుల మీద జయాన్ని ఇచ్చాడు, ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడు అని చెప్పి వారందరూ కూడా దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉంది. యెరికోలో ఉన్న దేవుని ఎరగని ఒక అన్య స్త్రీ, దేవుని సేవించని ఒక అన్య స్త్రీ దేవుని గురించి గొప్పగా చెప్తుంది. మీ దేవుడు గొప్పవాడు. ఈరోజు మన తండ్రి అయిన దేవుణ్ణి ఈరోజు లోకం అమ్మా మీ దేవుడు గొప్పవాడు, మీ జీవితంలో ఇన్ని అద్భుతాలు చేశాడే, మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి ఆత్మీయ స్థితి, మంచి స్వభావము, ఇంత ఉన్నతంగా దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చాడే, మీ దేవుడే గొప్పవాడు, మీ దేవుడే మా దేవుడు అని వారందరూ కూడా దేవుణ్ణి అంగీకరించే విధంగా దేవుడి నామం మహింపరచబడటానికి మిమ్మల్ని ఎంచుకున్నాను అని చెప్తున్నాడు. ఈరోజు ఈ ఉద్దేశాలు మనకి లేవు కదా. మన పిల్లలు బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉంటే చాలు, వారు ఎక్కడో వేరే దేశానికి వెళ్తే చాలు, వారు ఎక్కడుంటే చాలు అనుకుంటున్నాం. కానీ మనం కోరుకోవలసింది ఏంటో తెలుసా? మన దేవుడి యొక్క నామం మహింపరచబడాలి. ఆయన మన తండ్రి. రేపు ఆయన దినాన ఆయన సన్నిధికి మనం వెళతాం, ఆయన రాజ్యంలోకి మనం చేరాలి. ఇక్కడ ఉండగానే ఇదిగో ఆయన అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని సృజించిన దేవుడిని నేనే, నా ముందు కానీ నా తర్వాత కానీ ఏ దేవుడు లేడు అని ఆయన చాలా స్పష్టంగా ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఆ రోజు దేవుడు చేసిన కార్యాలంట అన్ని జనాంగాలు అందరూ చూసి వారు వీరి మీదకి రావటానికి భయపడేవారంట. ధైర్యం సరిపోయేది కదా అంట. అంత అద్భుత కార్యాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. గమనించండి, దేవుని మందస్సాన్ని కానీ ఈరోజు మనం మోయగలిగితే, దేవుడు అనుకున్న విధంగా ఈ గుడారాన్ని మనం నిర్మాణం చేసుకోగలిగితే దేవునికి మహిమ వస్తుంది. వారి ముందు ఏమీ నిలబడవు. యోర్దాను నది నిలబడలేదు. మన వాక్య భాగం చదివాం కదా. వారు ఒక దినాన శత్రువులు మందస్సాన్ని తీసుకొని వెళ్ళి దాగోను గుడిలో పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఏ మందస్సం ఇది? యెహోవా మందస్సం. ఈ యెహోవా మందస్సాన్ని
వీరు తీసుకొని వెళ్ళి దాగోను గుడిలో పెట్టారు. దాగోను గుడిలో పెడితే దాగోను ఏమైంది? వారు ఉదయం వచ్చి తలుపు తీసి చూసేసరికి దాగోను మందసము ఎదుట బోర్ల పడి ఉందంట. అయితే ఆ యాజకులు, దాగోను యొక్క యాజకులు ఆ యొక్క పడిపోయిన దాగోన్ని లేపి నిలబెట్టారంట. ఎవరు? యాజకులు లేపి నిలబెట్టారంట ఈ దాగోన్ని. మందసం ముందు పడిపోయి ఉంటే ఏందో ఎందుకు పడింది అనుకున్నారో మరి తీసి నిలబెట్టారు. నిలబెట్టి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు మరలా వచ్చారంట. మరలా ఆ దాగోను గుడిలోనికి వచ్చినప్పుడు యెహోవా మందసము ఎదుట, ఆ దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. నేల బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తలయు రెండు అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వారి మొండెము మాత్రము వారికి మిగిలి ఉండెను. ఇవన్నీ పగలగొట్టాడంట. ఆ మందసం ఎదుట అది నిలబడలేక బోర్ల పడిపోయింది అని దేవుడు మనకు చూపిస్తున్నారు. ఇక వారు ఆ దాగోనులోకి అడుగు పెట్టడానికి కూడా వారికి ధైర్యం చాలలేదంట. ఆ ద్వారాలు మూసివేశారు. ఈరోజు గమనించండి సంగమా, దేవుని యొక్క పిల్లలుగా మనం ప్రతి ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు, ప్రతి దానిని మనం జయించుకుంటూ వస్తున్నప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. దేవుడు కోరుకునేది అదే. నా పేరు పెట్టబడిన జనాంగం కదా, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కదా, నీ కొరకు నా ప్రాణం పెట్టి మిమ్మల్ని బ్రతికించాను కదా, మిమ్మల్ని మంచి రూపంలోనికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను కదా, మీ ద్వారా నాకు నా నామం ఏమవ్వాలి? మహిమపరచబడాలి. లోకమంతా కూడా మిమ్మల్ని చూసి, నీ ఇంటి పక్కన వారు, నీ ఇంటి ముందు వారు, నీ స్నేహితులు, నీ బంధువులు, అయ్యా నీ దేవుడు చాలా అద్భుతంగా మీ జీవితాలను మార్చాడే అని అన్నప్పుడు మహిమ దేవుడికి కలుగుతుంది. మీ దేవుడు మంచిగా మిమ్మల్ని బ్లెస్ చేశాడు అన్నప్పుడు మహిమ కలుగుతుంది. అందుకే రాత్రి ఫాస్టింగ్ ప్రేయర్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు బహుగా ఫలించుట వలన దేవుడు మహిమపరచబడతాడు అని అక్కడుంది. నా నామం మహిమపరచబడాలి అని చెప్తున్నాడు కదా. దేవుడు నామం ఎప్పుడు మహిమపరచొస్తుందంట? ఆయన సన్నిధిలో ఉన్న మనము బహుగా ఫలించుట వలన. అంతే కదమ్మా. మన తండ్రికి మంచి కీర్తి రావాలి అంటే నువ్వు మంచి పొజిషన్లోకి వెళ్ళినప్పుడు ఆయనకి మంచి కీర్తి వస్తుంది. నువ్వు మంచి స్వభావం నీలో ఉన్నప్పుడు వారికి మంచి పేరు వస్తుంది. ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఈరోజు మన తండ్రి మహిమపరచబడాలి అంటే ఖచ్చితంగా మనం ఫలించాలి. ఎప్పుడు ఎలా ఉంటే చాలు అనుకోకూడదు. ఈరోజు ఇంతవరకు చాలు అని దేవుడు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు. నువ్వు కంటిన్యూ. నీ ఆశ ఎంత ఉందో ఖచ్చితంగా నీ ఆశ దేవుడి ముందు ప్రజెంట్ చేయి. ప్రభా, నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను, నేను ఈ స్థితికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఆత్మీయంగా ఎలా ఎదగాలనుకుంటున్నాను, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అని నీ యొక్క గోల్ ఏంటో దేవుని యొద్దకు ముందుకు తీసుకొని వచ్చి ఆ గోల్ని రీచ్ అయ్యే వరకు నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ పోరాడుకుంటూ ముందుకు వెళ్ళటమే. ఒకవేళ చాలా టైం పట్టింది, ఎక్కడికి రీచ్ అవుతామని అనుకుంటున్నావేమో, ఒక్క రాత్రి చాలు నేను దేవుడు ఇక్కడి నుంచి ఆ ప్రదేశంలో నిలబెట్టడానికి. ఒక్క రాత్రి చాలు. దేవుడి శక్తిని అందుకే మనం నమ్మలేకపోతున్నాం. దేవుడు ఏదైనా చేయగలడు అని మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన ఏదైనా చేయగలడు అని మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన నామము మహిమపరచబడాలి అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ మనందరం కూడా ఇక్కడ మీరు చూస్తే యెషయా గ్రంథం 31లో మనం ఎలా ఉంటున్నామో ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వాక్య భాగంలో యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచించి. దేవుడు అంటున్నాడు,
నన్ను అడగక వారు ఆలోచన చేస్తున్నారు. నా ఆత్మ నియమింపని సంధి నా ఆత్మ నియమింపని సంధి వారు చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. మనం దేవుడు ఒక మొచ్చు ఇచ్చాడు, ఒక మొచ్చు చూపిస్తున్నాడు. ఎలా ఉండాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఎలా జీవించాలి. చాలా మొచ్చులు ఉన్నాయి మనకి. అలానే జాగ్రత్త పడు, ఆ విధంగానే నువ్వు కట్టుకో. అప్పుడు దేవుని యొక్క మేఘము, దేవుని యొక్క మహిమ మన మీదకి దిగి వస్తుంది. మనం అడుగుపెట్టిన ప్రదేశాలన్నిటిలో కూడా ఫలభరితంగా ఉంటాం. దేవుడికి మహిమ వస్తుంది. మన పిల్లలు, మన కుటుంబాలు, మన జీవితాలు అన్నీ కూడా బాగా ఫలించాలి, బహుగా ఫలించాలి. అప్పుడే దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. కనుక మనం దేవుడి ఆత్మ నియమింపని సంధి మనం చేసుకుంటున్నామంట. దేవుడి చెప్పని విధంగా మనం కట్టుకుంటున్నాం, మనం నిర్మాణం చేసుకుంటున్నాం. ఇది ఎప్పుడో కూలిపోతుందే కానీ ఇది దేవునికి మహిమ తీసుకురాదు. ఆయన నియమింపని సంధి, ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. అలా చేసుకుంటున్నామంట మనం. కనుక మనం నిర్మాణం చేసుకునేటప్పుడు దేవుడు కొన్ని మొచ్చు చూపించాడు ఎలా ఉండాలి అని. అలా ఉండటానికి మీరు జాగ్రత్త పడండి. మీరు బహుగా ఫలిస్తారు. ఎప్పుడు మీరు బహుగా ఫలిస్తారో మీ తండ్రి మహిమపరచబడతాడు. అందుకే మనందరినీ లోకంలోంచి తీసుకొని వచ్చి ఆయన అంటున్నాడు, గుడ్డివారిగా ఉన్నారు కొంతమంది చెవిటివారిగా ఉన్నారు. కానీ ఈరోజు కార్యాలు ఏవి మనకు కనిపించటం లేదు. కానీ దేవుడు తన కార్యాలు మన జీవితంలో జరిగించాలి అంటే ఖచ్చితంగా ఇదిగో దేవుడు అనుకున్న రీతిలో ఆ మొచ్చు చూపిస్తున్నాడు. ఆ విధంగా మనం నిర్మాణం చేసుకోగలిగితే దేవునికి మహిమ కలుగుతుంది. ఆ గొంగలి పురుగులో నుండి ఆ సీతాకోక చిలుకగా మనం మారినప్పుడు ఎంతమంది ఆనందిస్తారో మనల్ని బట్టి అనేక మంది ఆనందించే విధంగా, మనల్ని బట్టి అనేక మందిమైన జీవితాలు కట్టబడే విధంగా, మనల్ని బట్టి అనేక మంది ప్రభువుని ఘనపరిచే విధంగా, మన ద్వారా అనేక మంది దేవుని యొద్దకి ఆకర్షింపబడే విధంగా ఉండాలి అంటే మనము బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలి అంటే దేవుడు చెప్పిన మొచ్చు ప్రకారము మనము నిర్మాణం చేసుకోగలిగితే అది మనకి దేవునికి మహిమ, మనం కూడా బహుగా ఫలిస్తాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.